డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న విషయం ఏంటంటే భారతదేశానికి వచ్చినటువంటి గవర్నర్లు లేదా గవర్నర్ జనరల్ వాళ్ళు చేసిన చట్టాల గురించి, వాళ్ళు భారతదేశంలో చేసిన అనేక రాజకీయ మార్పులు చేర్పుల గురించి ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేద్దాం. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటమ్మా, నేను ప్రతిసారి చెప్తున్నాను, ఆధునిక భారతదేశ చరిత్ర మీద మీరు ఎంత బాగా విశ్లేషణ చేసుకుంటే అన్ని మార్కులు ఇటు స్టేట్ లెవెల్లో ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లో కానీ ప్రతిదానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్నలు అందించడం జరుగుతున్నది. వీటిని ఆ ప్రశ్నను ప్రశ్నగానే కాకుండా దాని పూర్వపరాలను కూడా మనం అధ్యయనం చేయటం వల్ల అసలు ఎగ్జామ్కి మీకు చాలా ఉపయోగపడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఎవరి కాలంలో భారతదేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారన్నారు. అసలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి కలకత్తా ఎప్పుడు రాజధాని అయిందంటే మీ అందరికీ తెలుసు, 1757 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు నాడు ప్లాసీ యుద్ధం తర్వాత కలకత్తా భారతదేశానికి రాజధాని అయింది. అప్పటి వరకు భారతదేశంలో మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏది రాజధానిగా ఉండేదంటే మద్రాసు రాజధానిగా ఉండేది. భారతదేశంలో ఫస్ట్ వాళ్ళకి మద్రాసు ఏ రాజకీయ వ్యవహారాలు జరిగినా కూడా, ఎందుకంటే మద్రాసులో సెయింట్ జార్జ్ పోర్ట్ అనేటటువంటి పోర్ట్ కట్టుకోవటం వల్ల ఏమైందంటే ఇక అక్కడి నుంచే ఐరోపా ఖండం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే రాజకీయ వ్యవహారాలంతా చేసుకునేవాళ్ళు. బెంగాల్ ప్రాంతం ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం ద్వారా వాళ్ళకి దక్కిందో, బెంగాల్ గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటది కాబట్టి ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆహార పంటల కంటే వ్యాపార పంటలు అక్కడ పండుతాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి అవసరం వచ్చింది. ఇక్కడ మీరు ఒక లాజిక్ గుర్తించండి, ఆహార పంటలు పండే మద్రాసును వాళ్ళు వదులుకున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి ఆహార పంటలు అవసరం లేదు, వాళ్ళకి కమర్షియల్ క్రాప్స్ వ్యాపార పంటలు కావాలి. ఎందుకు? ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఎప్పుడు? 1760 కల్లా పారిశ్రామిక విప్లవం వచ్చింది. లక్కీగా చూడండి, వాళ్ళు 1750లోనే ప్లాసీ యుద్ధంలో బెంగాల్ ప్రాంతాన్ని పొందారు. ఆ సమయంలో ఇంగ్లాండ్లో వచ్చిన పారిశ్రామిక విప్లవంలో అనేక రకాలైన కంపెనీలని ఫ్యాక్టరీలను పెట్టారు. ఆ ఫ్యాక్టరీలకి రా మెటీరియల్ కావాలి. అది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే కలకత్తా ఏరియా నుంచి లభిస్తుంది. అందుకని కలకత్తా క్యాపిటల్ సిటీగా పెట్టుకుని అక్కడి నుంచే భారతదేశ వ్యవహారాలను నడిపారు. అది ఎప్పటిదాకా నడిచిందంటే 1911వ సంవత్సరం వరకు నడిచింది. చూడండి, 1750 నుంచి 1911 వరకు నడిచింది. ఈ 1911వ సంవత్సరం నాటికి భారతదేశంలో పీక్ స్టేజ్లో ఒక ఉద్యమం నడుస్తుంది. అదే వందే మాతృ ఉద్యమం లేదా బెంగాల్ విభజన ఉద్యమం, దాన్ని స్వదేశీ ఉద్యమం అంటారు. ఈ ఉద్యమం నడుస్తున్నప్పటికీ మన భారతదేశంలో రెండో హార్డింజ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన తలకాయ నొప్పి ఎందుకని చెప్పి ఢిల్లీకి రాజధాని మార్చాడు. ఓకే కదా? ఢిల్లీకి రాజధాని మార్చింది. చూడు, కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరు అన్నాడు. రెండో హార్డింజ్ 1911వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు మార్చండి. అందుకని మీకు ఎగ్జామ్స్ లో ఏ సంవత్సరం అన్నప్పుడు ఒకసారి 1912 కూడా ఇస్తాడు. ఎందుకు? ఇక ఒక్కరోజు అయితే 1912 అయితే కాబట్టి 1912 అని ఇస్తాడు. ఇక్కడ రెండో హార్డింజ్ గురించి కూడా రెండు ఇంపార్టెంట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే బెంగాల్ విభజనను రద్దు చేసిన వ్యక్తి అంటే రెండో హార్డింజ్ పెట్టాలి. అసలు బెంగాల్ విభజన చేసింది కర్జన్ కదా, రద్దు చేసింది రెండో హార్డింజ్. నెక్స్ట్, బెంగాల్ నుంచి కలకత్తాని ఢిల్లీకి మార్చిందంటే కూడా రెండో హార్డింజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా ఆయన అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భారతదేశానికి మహాత్మా గాంధీని తీసుకురమ్మని చెప్పి గోపాలకృష్ణ గోఖలేని దక్షిణాఫ్రికాకి పంపించింది కూడా రెండో హార్డింజే. ఓకేనా? దక్షిణాఫ్రికాలో బారిస్టర్ గా ఉద్యోగం చేసుకుంటున్న మహాత్మా గాంధీని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి 1912లోనే ఈ రెండో హార్డింజే గోపాలకృష్ణ గోఖలే అంటే గాంధీ గారి గురువు అయినటువంటి గోపాలకృష్ణ గోఖలేని అక్కడికి పంపిస్తేనే వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగి గాంధీ 1915వ సంవత్సరం జనవరి 9వ తారీఖు నాడు ఇక శాశ్వతంగా ఇండియాకి రావటం జరిగింది. ఓకేనా? ఇదనమాట. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఆంగ్లేయులు చేసిన గొప్ప తప్పిదము లేదా ఆంగ్లేయులు పొందిన ఘోర పరాజయం అన్నారు. చూడండి, భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనలో మన స్వదేశీ చక్రవర్తులందరూ ఐకమత్యంగా ఉంటే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మన దేశ చక్రవర్తులలో ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, ఒకవైపు వీళ్ళు మద్దతు ఇచ్చి
అవతల వ్యక్తిని వేసేసి మళ్ళీ ఈయన కూడా అంతు చూసేవాళ్ళు. ఎంత తెలివితేటలు అంటే ఇద్దరు క్లోజ్గా ఉండే మిత్రుల మధ్య శత్రుత్వం వీళ్ళల్లో తెచ్చేవాళ్ళు. లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అస్సలు పడదనేటటువంటి ఉద్దేశం ఉంటే ఒకరికి మద్దతు ఇచ్చేవాళ్ళు. వేరే ఆ నిద్రమ్మకోడు ఏమనుకుంటాడు, నేను ఈయన వేసేయాలంటే ఈ బ్రిటిష్ వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ సహకారం తీసుకోవాలనుకుంటాడు. వాడు నిద్రమ్మకోడు ఏం చేసి బ్రిటిష్ వాళ్ళ సహకారంతో స్వదేశీ చక్రవర్తితోనే యుద్ధం చేస్తారు. స్వదేశీ చక్రవర్తిని మూసిపడేస్తారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఈ నిద్రమ్మకోడి దగ్గరికి పోయి ఎప్పుడు యుద్ధం మొదలు పెడదాం రా అంటారు. ఎవరితో అంటే నీతోనే చేద్దాం అనుకుంటున్నాం అంటారు. ఇది మోసం అంటేనే మా బ్రిటిష్ వాళ్ళు రా అని చెప్పి ఎన్నో కథలు నడిపించారు. ఆ కథల్లో అన్ని ఇండియాలో సక్సెస్ అయ్యారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో చూడండి, ఇగో ఎక్కడికి పోయారు ఆంగ్లేయులు అంటే వీళ్ళు భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి ఆఫ్ఘన్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవటానికి వెళ్ళారు. వెళ్తే మన దేశంలో ఉన్న లోపం ఏంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రధానమైనటువంటి బలం ఏంటంటే మన నిద్రముఖం వాళ్ళు ఏమో ఒకరికొకరికి పడక బ్రిటిష్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ ఆఫ్ఘన్ దేశంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా, బిడ్డ మా ఏరియా కొత్త సంపవతల పడతాం అని చెప్పి అందరూ ఏకపక్షంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని ఘోరంగా ఓడించి ఇండియాకి పంపించారు మళ్ళీ. అందుకని చూడండి, బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఆంగ్లేయులు చేసిన గొప్ప తప్పిదం లేదా ఆంగ్లేయులు పొందిన ఘోర పరాజయం ఏంటంటే ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇచ్చాడు మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో ఆంగ్లేయుల పరాజయానికి ముఖ్య కారణం ఏంటి అన్నాడు. ఓకేనా, చూడండి ఆఫ్ఘన్ల స్వతంత్ర పిపాస లేదా జాతీయభావం, అదే యూనిటీ. ఓకేనా, ఇది వాళ్ళ ప్రధానమైనటువంటి విజయానికి కారణం. నెక్స్ట్, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏ విధంగా విలీనం చేయటం జరిగింది అన్నాడు. ఝాన్సీ రాజ్యం అంటే మధ్యప్రదేశ్లో ఉండేటటువంటిది, గ్వాలియర్ దగ్గర ఉన్నటువంటిది. ఓకే, ఝాన్సీ అనేది చిన్న రాజ్యం. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని స్వదేశీ రాజ్యాలను డివైడ్ చేశారు. ఆదాయాన్ని బట్టి, జనాభాని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి 3 భాగాలు చేశారు. ఈ ఝాన్సీ రాజ్యం అనేది ఏ జాబితాలో పేరుదంటే 3వ జాబితాలోకి పోదు. ఈ 3వ జాబితాలో ఉన్న ఝాన్సీ రాజ్యాన్ని ఇలా 3 భాగాలు చేసింది ఎవరంటే 1848లో లార్డ్ డల్హౌసీ అనేటటువంటి వ్యక్తి చేశాడు. లార్డ్ డల్హౌసీ ఈయన ఏం చేశాడంటే భారతదేశంలో రాజ్యాన్ని 1, 2, 3 అని చేసి ఝాన్సీ రాజ్యాన్ని నేను ఆక్రమించుకుంటున్నాను చేశాడు. ఎలా ఆక్రమించాడు అనంటే ఝాన్సీ రాజ్యంపై యుద్ధం చేసి కాదు, మంచి పరిపాలన సత్పరిపాలన లేదని కాదు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం కరెక్ట్. ఓకేనా, ఎందుకంటే డల్హౌసీ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఏంటి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారంగా డల్హౌసీ ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఎప్పుడు ఆక్రమించాడంటే 1853లో ఆక్రమించాడు. అసలు ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకుని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఎలా అంటే, ఝాన్సీ రాణి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1835లో జన్మించింది. ఆమెకి చిన్న వయసులోనే ఝాన్సీ రాజ్యానికి చెందిన గంగాధర్ రావుతో వివాహం అయింది. గంగాధర్ రావు అప్పుడు ఝాన్సీ రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు. వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఆమె పేరు మణికర్ణిక అయితే బాగలేదు, అంటే వాళ్ళకి ఒక ధీరులాగా లేదు, ఒక సాఫ్ట్గా ఉందని చెప్పి ఏం చేశారంటే, మనకు అరుంధతి సినిమాలో కూడా ఎట్లా చూపిస్తారంటే జేజమ్మను కావడం వాళ్ళకి ఒక చారిత్రక స్త్రీ ఉన్నట్టుగా చూపించినట్టు అక్కడ గంగాధరరావు వాళ్ళు ఏం చెప్పారంటే, నీ పేరు మణికర్ణిక కాకుండా లక్ష్మీబాయి అని మారుస్తాను అన్నాను. ఎందుకునంటే మా సంస్థానంలో లక్ష్మీబాయి అని ఒక గొప్ప చారిత్రక స్త్రీ కావున్నది, ఆ పేరు వచ్చేటట్టుగా నీ పేరు పెడితే ప్రజలందరూ కూడా అభిమానిస్తారని చెప్తే అప్పుడు మణికర్ణికను ఝాన్సీ లక్ష్మీబాయిగా మార్చారు. మార్చినాక ఏమైంది, పాపం బాగానే ఉంది, వ్యవహారం పరిపాలన అద్భుతంగా ఉంది. కానీ పిల్లలు పుట్టారు, ఒక పిల్లవాడు పుట్టిండు, అతడు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పుడు ఏమో బాధపడుతుంటే వాళ్ళ చుట్టాల అబ్బాయి అయిన గంగాధరరావు వాళ్ళ చుట్టాల అబ్బాయి అయినటువంటి దామోదరరావుని దత్తత తీసుకున్నాడు. దామోదరరావుని దత్తత తీసుకున్న తర్వాత పరిస్థితి బాగానే ఉన్నప్పుడు ఆయన ఏజ్ ప్రాబ్లం వల్ల గంగాధరరావు చనిపోయాడు. అప్పుడు ఆ దామోదరరావు అనే పిల్లవాడిని పెట్టుకొని ఈ ఝాన్సీ లక్ష్మీబాయి పరిపాలన చేస్తుంది, మైనర్ కుమార్ని పెట్టుకొని. ఇదంతా జరిగే టైంకి డల్హౌసీ వచ్చిండు, రాజ్యాలను 3 భాగాలు చేసిండు.
నీ రాజ్యాన్ని నేను 3వ జాబితాలో పెట్టి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం నీ రాజ్యాన్ని నేను ఆక్రమించుకుంటున్నా అన్నాడు. అప్పుడు లక్ష్మీబాయి ఏమని చెప్పిందంటే, సారు మీరు ఇండియాకి రాకముందే నేను ఆ పిల్లగాన్ని దత్తత తెచ్చుకున్నా. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏంటంటే మీకు పిల్లగాలు లేకపోతే దత్తత తీసుకోవటానికి 3వ రాజ్యం వాళ్ళకి అవకాశం లేదు. ఫస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు, నో పర్మిషన్. 2వ వాళ్ళు పర్మిషన్ తీసుకొని దత్తత తీసుకోవచ్చు. 3వ వాళ్ళు అసలు పర్మిషన్ తీసుకోవటానికి కూడా అవకాశం లేదు. పిల్లగాలు లేకపోతే మీరు అనుభవించిన రాజ్యాన్ని అనుభవించి ఇక తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలన్నాడు. అప్పుడు ఆమె ఉన్నదంటే, నా రాజ్యాన్ని నేను మా పిల్లవాడిని మీరు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం పెట్టడానికంటే ముందే తీసుకొచ్చుకున్నాం. నాది ఎప్పుడు తప్పైందంటే మీరు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇంప్లిమెంటేషన్ చేసినాక నేను దానికి వ్యతిరేకంగా తెచ్చుకుంటే తప్పు, కానీ మేము ఎప్పుడు తెచ్చుకున్నామంటే నో ఛాన్స్ అని చెప్పిండు. అప్పటితో ఆమె రాజ్య పరిపాలన బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఇంకా అదే మీరు 1850 సిపాయిల తిరుగుబాటు గురించి తర్వాత చదువుతారు. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో తమ కంపెనీని ఏర్పాటు చేసుకునేందుకు ఆంగ్లేయులు ఎవరి వద్ద అనుమతి పొందారన్నారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం 1600 డిసెంబర్ 31వ తారీఖు నాడు కంపెనీని పెట్టుకున్నారు. దాన్నే ఏమంటారు, జాన్ కంపెనీ అంటారు. మనం వాడుక భాషలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. దానికి ఇంకో పేరు ఏందయ్యా అంటే మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్. మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్ జాన్ కంపెనీ, మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. వీళ్ళు పర్మిషన్ కోసం బ్రిటన్ రాణి ఎలిజబెత్ మహారాణి దగ్గర తీసుకున్నారు. ఇండియాకి బయలుదేరారు. ఓకే, ఇండియాకి బయలుదేరారు, వచ్చారు. వచ్చినాక భారతదేశంలో ఢిల్లీలో అంటే ఆగ్రా కోటలో ఉన్న మొఘల్ చక్ర, అప్పుడు భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేశారు. ఫస్ట్ అక్బర్ కాలంలో పర్మిషన్ కోసం వస్తే అప్పుడు ఇండియాలో బలంగా ఉన్న పోర్చుగీస్ వాళ్ళు అక్బర్కి లేనిపోని చాడీలు చెప్పి ఇంగ్లీష్ వాళ్ళకి అవకాశం ఇప్పించలేదు. షాజహాన్ అసలు కానే కాదు. అప్పుడు ఎవరున్నారు అంటే వీళ్ళు 1602వ సంవత్సరంలో అక్బర్ దగ్గరికి వచ్చారు. 1608వ సంవత్సరంలో జహంగీర్ దగ్గరికి వచ్చారు. 1611వ సంవత్సరం నుంచి 1615 వరకు మళ్ళీ సర్ థామస్ రో అనేటటువంటి గవర్నర్ ఒక వాళ్ళ ప్రధానమైనటువంటి వ్యాపారస్తుడి కృషి ఫలితంగా జహంగీర్ భార్య అయినటువంటి నూర్జహాన్ సహకారంతో సర్ థామస్ రో వ్యాపార హక్కులు పొందాడు. ఓకేనా. 1615లో. నిజం చెప్పాలంటే 1611లోనే విలియం హాకిన్స్ ట్రై చేశాడు. 1608లో వచ్చిన విలియం హాకిన్స్ 1611 వరకు ఉండి చాలా ట్రై చేసిండు, కానీ మళ్ళీ పోర్చుగీస్ వాళ్ళ అవకాశం ఇప్పించకుండా చేశారు. అంటే పోర్చుగీస్ వాళ్ళు చెప్తే వీళ్ళు ఎందుకు వింటారు మొఘల్ చక్రవర్తులు అంటే, భారతదేశం ఫస్ట్ సారి వ్యాపారానికి వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు కాబట్టి అప్పుడు ఢిల్లీ చక్రవర్తి సికిందర్ లోడి దగ్గర ఒక డాక్యుమెంట్ తయారు చేయించారు. ఏంటంటే, మేము ఇండియాలో వ్యాపారం చేసుకుంటాం, మాలాగే ఎవరైనా వేరే వాళ్ళు వస్తే మీరు అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఒక డాక్యుమెంట్ తయారు చేయించారు. దాన్ని ఎప్పుడు వీళ్ళు జిరాక్స్ ఒకటి పెట్టుకొని చూపిస్తుండేవాళ్ళు. దీనివల్ల వీళ్ళు అక్బర్ కానీ ఫస్ట్ లో జహంగీర్ కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ నూర్జహాన్కి ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మంచి అద్భుతమైనటువంటి అంటే విదేశీ గూడ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళుంటే భారతదేశంలో చాలా డెవలప్మెంట్ ఉంటుందని ఆలోచించింది. రెండో విషయం ఏంటంటే, నూర్జహాన్ స్వతహాగా ఈ రోజు వాటర్, ఓకేనా, రోజు వాటర్ తయారు చేపించి ఆమె కూడా వ్యాపారాలు చేసేది. బ్రిటిష్ వాళ్ళు ఆమెకి ఏమని చెప్పారంటే, ఇండియాలో మీరు మాకు వ్యాపారం చేసుకోవటానికి మీ ఆయన దగ్గర పర్మిషన్ ఇప్పిస్తే మీ రోజు వాటర్ని మేము మా దేశానికి తీసుకెళ్లి అమ్మేటటువంటి చూసుకుంటాం అని చెప్పి ఆమెకి ఏదో చెప్పేసరికల్లా ఆమె నూర్జహాన్ 8 ఒత్తిడి తెప్పించి 1615వ సంవత్సరం కల్లా వ్యాపార హక్కులు పొందేటట్టు చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన తెలుగు ఏరియాలో బ్రిటిష్ వాళ్ళు 1611లోనే మచిలీపట్నంలో వ్యాపార హక్కులు పొందారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. గ్లోబ్ అనే నౌక మీద హిప్పన్ నాయకత్వంలో వచ్చి ఆనాటి మన మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ చక్రవర్తి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన, మీరు ఎలాంటి డౌట్ లేకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ వాళ్ళు మొదట సౌత్ ఇండియాలో వ్యాపారం మొదలు పెట్టారా, నార్త్ ఇండియాలో వ్యాపారం మొదలు పెట్టారా అంటే అధికారికంగా సౌత్ ఇండియాలో 1611 నుంచే వ్యాపారం మొదలు పెట్టారు. కాకపోతే ఇండియా మొత్తం తమ చేతిలోకి రావడానికి 1615 వరకు పట్టింది. నెక్స్ట్, భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన అధికారి ఎవరు అన్నారు అంటే, ఈ బిట్టు గతంలో కూడా మనం అధ్యయనం చేసినాం. లార్డ్ మెకాలే. ఓకేనా.
విలియం బెంటింక్ అనే వ్యక్తి గవర్నర్ గా ఉన్నప్పుడు, ఓకే, భారతదేశ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు మెకాలే అనే వ్యక్తిని ఇండియాకి తీసుకొచ్చి ఒక కమిటీ వేయించాడు. ఈ కమిటీ చేసిన సూచనల ప్రకారం ఏంటంటే భారతదేశంలో మాతృభాషలో విద్యాభివృద్ధి జరగాల లేదా ఇంగ్లీష్ భాషలో విద్యాభివృద్ధి జరగాల అనే విషయం మీద చర్చ జరిగితే ఇంగ్లీష్ మీదని పిల్లగాళ్ళకు అవగాహన కల్పిస్తే భారతదేశం పాశ్చాత్య దేశాల స్థాయికి వెళ్తుందని చెప్పి మెకాలే ఇచ్చిన సూచనల ప్రకారంగానే 1835 సంవత్సరంలో ఇండియాలో ఇంగ్లీష్ విద్యని ఎక్కడ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది మెకాలే. ఇప్పటికీ కూడా మనం అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. చూడండి, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా అప్పుడెప్పుడు 1835లో మెకాలే చేసిన విద్యా సంస్కరణని మనం అమలు చేస్తున్నాం. అందుకని చూడు మంది 10+2+3 అంటారే, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ. ఓకే, ఇదే విధానం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో స్వామి దయానంద సరస్వతి రచించిన గ్రంథాలు అని అన్నాడు. దయానంద సరస్వతి అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే 1875 సంవత్సరంలో బొంబాయిలో, ఓకేనా, బొంబాయిలో ఆర్య సమాజం అనేటటువంటి గుర్తుకొస్తుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే దయానంద సరస్వతి పుట్టిందేమో గుజరాత్లోని టంకారాలో. ఈయన చాలా సంవత్సరాల పాటు శిష్యరికం చేసిందో మధుర పీఠంలో, ఉత్తరప్రదేశ్ మధుర పీఠంలో స్వామి పరమానంద, స్వామి విరజానంద దగ్గర పనిచేశాడు. తర్వాత ఈయన జీవితం మొత్తం కూడా ఎక్కడ స్థిరపడి ఉన్నాడంటే బొంబాయిలో స్థిరపడ్డాడు. అక్కడే ఆర్య సమాజం పెట్టాడు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి భర్త శత్రువుగా, అదేవిధంగా భారతదేశంలో పనిచేసిన బ్రిటిష్ వాళ్ళు అసలు ఆర్య సమాజం వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేస్తారో మీరు కనిపెట్టండి అని చెప్పి ఇన్ఫార్మర్లను నియమించిన సంస్థ అంటే కూడా ఆర్య సమాజమే. అంటే ఇండియా వాళ్ళకే ఉండాలి, ఇండియాలో హిందూయిజమే ఉండాలి, ఇండియాలో గంగాజలం ఎంత పవిత్రమో హిందూ మతం అంత పవిత్రమని నొక్కి చెప్పినటువంటి ఒకే ఒక్క సంస్థ ఏంటంటే ఆర్య సమాజం. ఇండియాలో హిందీ భాషను జాతీయ భాష చేయాలన్నది వీళ్ళే. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి స్వతంత్రాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఫస్ట్ వాదించిన సంస్థ అంటే కూడా ఆర్య సమాజమే. మరి ఇలా ప్రజల్లో ఇంత అవగాహన తీసుకురావటానికి ప్రత్యేకమైన పుస్తకాలు ఏమైనా రాసిందా అంటే సత్యార్థ భూమిక, సత్యార్థ ప్రకాశిక, వేద భాష్య భూమిక, వేద ప్రకాశ, ఇవన్నీ ఆయన రాసిందే. ఓకేనా, ఆయనకి వేదాలన్నా ఈ ఆర్య సమాజం అన్న చెవి కోసుకుంటాడు. ఈయన చెవి కోయటం కాదు, వేరే వాళ్ళ కూడా చెవులు కూడా కోసే రకం అనమాట. అందుకే అంత టాలెంటెడ్ ఫెలో. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో హిందూ మతంలో పుట్టి వేరే మతంలోకి వెళ్ళి వాళ్ళు ఆ మతం తీర్థాన్ని పుచ్చుకోవటం నాకు నచ్చలేదని చెప్పి శుద్ధి ఉద్యమం ప్రవేశపెట్టింది కూడా ఇక్కడే. అందుకని చూడండి, ఆయనకు విషయం పెట్టి చంపారు ఈ దయానంద సరస్వతి. ఆయన అసలు పేరు మూలశంకరుడు అంటారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. గో సంరక్షణ చట్టాన్ని చేపియాలని ప్రయత్నం చేశాడు. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. 1850 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారు ఢిల్లీని ఆక్రమించిన తర్వాత పురుషులను ఊచకోత కోసిన సంఘటన ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. కరెక్టే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఉన్నాడు. నెక్స్ట్, ఢిల్లీలో తిరుగుబాటుకు రెండో బహదూర్ షా తరఫున బక్తు ఖాన్, వెరీ గుడ్. ఢిల్లీలో రెండో బహదూర్ షా అప్పుడు మొఘల్ చక్రవర్తి, ఆయనకి బక్తు ఖాన్ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు. కరెక్టే. ఓకే, నెక్స్ట్, ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1850 అనే గ్రంథాన్ని విడి సావర్కర్ రాశాడు అన్నాడు. అంటే ఇది కూడా కరెక్టే కదా. విడి సావర్కర్ ఈ పుస్తకం రాయబట్టే అండమాన్ నికోబార్ దీవులకు బ్రిటిష్ వాళ్ళు పంపించారంటారు. ఓకే కదా, అండమాన్ నికోబార్ దీవులకు బ్రిటిష్ వాళ్ళని పంపించారంటారు. ఓకేనా, ఈ బుక్ నేను 1850లో రాయలే, పుస్తకం పేరు ఇలా పెట్టిండు. ఈ పుస్తకాన్ని ఆయన రాసింది 1904లో. ఓకే, అనుశీలన సమితిని పెట్టిండు, ఎన్నో కార్యక్రమాలు చేసిండు, విప్లవాత్మక కార్యక్రమాలు. ఓకేనా, మొత్తానికైతే ఊచకోత కోసినప్పుడు మీర్జా గాలిబ్ ప్రత్యక్ష సాక్షిగా పనిచేశాడు. రెండో బహదూర్ షాని మొఘల్ చక్రవర్తిగా సిపాయిలందరూ అనౌన్స్ చేసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను ఈ వయసులో, అప్పటికి ఆయన 60+, ఈ వయసులో నేను సిపాయిల తిరుగుబాటుకి ఎలా నాయకత్వం ఇస్తానంటే మీరు ఉండకపోయినా పర్లేదు, మీ తరపున సేనా నాయకుడిని ఎవరినో ఒకరిని పెట్టండి అంటే బక్తు ఖాన్ అనే వ్యక్తిని నియమించుకున్నాడు.
ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ప్రథమ భారత స్వాతంత్ర పోరాటం అనే పుస్తకం రాసింది మన ఎవరు, విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ చేశాడు. ఓకేనా, ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని, అది ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని మన తెలుగు వ్యక్తి, మన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందినటువంటి శాస్త్రి అనేటటువంటి వ్యక్తి, ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి పేపర్కి ఎడిటర్గా పనిచేసిన శాస్త్రి గారు మనం మరిచిన మహాయుద్ధం అనే పేరుతో ఆ పుస్తకం కూడా విడుదల చేశాడు. అది అప్పట్లో పెద్ద సంచలనం అని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ తరపున సిమ్లా సమావేశం 1945 నాకు హాజరైన ఏకైక వ్యక్తి ఎవరు అన్నాడు. చూడండి, కాంగ్రెస్ తరపున అన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 1937వ సంవత్సరం నుంచి మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని చెప్పి ఒకటే గొడవ నడుస్తుంది 1937 నుంచి. ఎందుకంటే ఈ సమయంలోనే చేద్రి రహమత్ ఆలీ అని ఒక వ్యక్తి బ్రిటన్ నుంచి వచ్చి అలీగఢ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ పాకిస్తాన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించి ఏమన్నాడంటే, పి అంటే పంజాబ్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, కే అంటే కాశ్మీర్ ఆయన ఉద్దేశంలో, ఎస్ అంటే సింధు, టిఏఎన్ తాన్ అంటే బెలుచిస్తాన్, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీరు, సింధు, తాన్, బెలుచిస్తాన్, ఈ ఏరియా మొత్తం కలిపి మాకు పాకిస్తాన్ కావాలన్నాడు. దీనికి వంత పాడింది మహమ్మద్ అలీ జిన్నా వంత పాడాడు. నిజం చెప్పాలంటే మహమ్మద్ అలీ జిన్నా పక్కా హిందూ కాదు, జన్మతా ముస్లిం కాదు, ఈయన హిందూ. మన ఏఆర్ రెహమాన్ గనక వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేక ఇస్లాం మతం తీసుకున్నాడు. ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ అని మనం చదువుతాం. దిలీప్ కుమార్ అయినటువంటి ఏఆర్ రెహమాను తమిళనాడు రామేశ్వరం ప్రాంతంలో వాళ్ళ పాపం ఆర్థిక పరిస్థితి బాగలేక అయోమయంలో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్లాం మతం తీసుకున్నాకనే వాళ్ళ కుటుంబం సెట్ అయిందని చెప్పి ఎన్నో ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకని ఆయన్ని ప్రత్యేకంగా ఏఆర్ రెహమాన్ అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ జీకేలో అడుగుతారు, ఈ క్రింది వారిలో వీళ్ళు దిలీప్ కుమార్ ఎవరు అసలు పేరు అని అడుగుతారు, ఏఆర్ రెహమాన్ అన్నట్టు. అట్లాగే మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళు కూడా పుట్టుకతోనే వాళ్ళు ఇస్లాం మతం వాళ్ళు కాదు, వీళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగలేక అప్పుడున్న పరిస్థితుల్లో ఇస్లాం మతాన్ని తీసుకున్నారు. దాన్ని తబ్లిక్ అంటారు. తబ్లిక్ అంటే ఏ మతంలోనైనా పుట్టు కానీ మా ఇస్లాం మతం తీసుకుంటే నీకు కొన్ని అవకాశాలు కల్పిస్తాం అబ్బా అంటారు. అట్లా తబ్లిక్ అని చేసేవాళ్ళు. హిందూ మతం వాళ్ళు కనుక శుద్ధి ఉద్యమం చేసినట్టు వాళ్ళు తబ్లిక్ అనే ఉద్యమం చేసేవాళ్ళు. అర్థమైందా? అలా తీసుకున్న కుటుంబం మహమ్మద్ అలీ జిన్నా. ఓకే కదా. ఇక తర్వాత విషయం ఏంటంటే ఈయన పక్కా ఇస్లాం మత వ్యక్తిగా వ్యవహరించాడు. భారతదేశంలో ప్రత్యేక పాకిస్తాన్ కావాలని గొడవ చేశాడు. ఆయనకి ప్రత్యేక పాకిస్తాన్ మీద ఇష్టం కంటే నెహ్రూ మీద ఉన్న కోపమే ప్రత్యేక పాకిస్తాన్కి ప్రధాన కారణమైందని చెప్తారు. వీళ్ళిద్దరికి అసలు పడదు, డి అంటే డి అనే పరిస్థితి. అందువల్ల ఏమైందంటే మా ప్రత్యేక పాకిస్తాన్ కావాలంటుంటే మహమ్మద్ అలీ జిన్నాని గాంధీ చాలా బ్రతిలాడాడు. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక పాకిస్తాన్ ఇయ్యొద్దు, ఇస్తే హిందూ ముస్లింలు రాజ్యాలు చీలిపోయినట్టయితే ఘోరం జరుగుద్దని చెప్తే ఈయనేమన్నాడంటే, నేను ప్రత్యేక పాకిస్తాన్ అడగను కానీ ఈ అఖండ భారతదేశానికి నన్ను ఒకసారి ప్రధానమంత్రిని చేయండి, నేను అసలు ప్రత్యేక పాకిస్తానే అడగనని చెప్పిండు. దానికి నెహ్రూ ఏమంటాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ అఖండ భారతదేశం ఫస్ట్ ప్రధానమంత్రికి నేనే ఉండాలంటాడు. చూడండి, వాడు ఈడు కొట్టుకుని దేశాన్ని చీల్చారు. ఒక విధంగా చెప్పాలంటే అనకూడదు కానీ ఇవాళ పాకిస్తాన్ ఇండియా రెండు వేరుగా ఉండటం వల్ల ఆ రాజ్యం వాళ్ళు ఇండియా మీద యుద్ధాలు చేయాలని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మన వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అనామకులు ఇబ్బందులు పడుతున్నారు, అమాయకులు బలిదానాలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ గొడవ వల్ల ఏమైందంటే నెహ్రూని గాంధీ ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు, ఆయన వెళ్ళలేదు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు 1945లో సిమ్లా సమావేశం ఏర్పాటు చేశారు. లార్డ్ ఓవెల్ అనేటటువంటి వ్యక్తి వచ్చి సిమ్లా సమావేశం పెడితే అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ముస్లింల తరపున పోతాడు. అప్పుడు నెహ్రూ నేను వెళ్తానంటే గాంధీ తెలివిగా ఏం చేసిందంటే, నువ్వు వెళ్తే మళ్ళీ అగ్గి మీద గుగ్గిలం అయింది, మీరిద్దరు ఆడు కొట్టుకోవటం అయింది అని చెప్పి
ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ లో ప్రధానమైన వ్యక్తి ఉన్నాడు. ఆయనే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇవన్నీ పంపించాడు. చూడు గాంధీ చేసిన పని. విషయం ఏంటంటేనా, మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలా, మా ముస్లింలు ప్రత్యేక పాకిస్తాన్ కోరుకుంటారంటే ఏమన్నాడు తెలుసా, మా ముస్లింలు నిద్రపోకుండా నీ ముస్లిం కాదా, నేను ప్రత్యేక పాకిస్తాన్ కోరుకోవట్లేదు, నీ ఆలోచన నీ స్వార్థం కోసం నీ పదవుల కోసం నువ్వు ప్రత్యేక పాకిస్తాన్ అంటే భారతదేశంలో ముస్లింస్ అంతా ప్రత్యేక పాకిస్తాన్ అంటే గోబలైకబులు గుద్దుతాను అన్నాడు. ఎందుకంటే నేను కూడా ముస్లిం కదా, నాకు పాకిస్తాన్ ఇష్టం లేదని చెప్పి సిమ్లా సమావేశంలో గొడవ చేసి మాకు ప్రత్యేక పాకిస్తాన్ అది ఇండియా మొత్తం సమైక్యంగా ఉండాలని వాదించిన మహా దేశభక్తుడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అందుకని చూడండి, ఫస్ట్ భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన చెప్తాము. అదేవిధంగా చూడండి, ఆయన జన్మదినోత్సవాన్ని విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకేనా, నవంబర్ 11వ తారీఖు. అంత అవకాశం ఇచ్చింది భారత ప్రభుత్వం తర్వాత కాలం. ఎందుకంటే ఆయన చాలా వరకు పాకిస్తాన్ విడిపోకూడదు అనేటటువంటి చాలా వరకు ప్రయత్నం చేసిన వ్యక్తి. నిజం చెప్పాలంటే ఇస్లాం మతంలో గాంధీని బాగా అర్థం చేసుకున్న నాయకుడు ఎవరంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో, ఆ మతంలో ఉన్న వాళ్ళల్లో గాంధీని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే పాకిస్తాన్ భావనకు చేరువుగా ఉన్న ఉపసమైక్య విధానమును ప్రతిపాదించిన ప్రణాళిక ఏంది అన్నాడు. ఓకేనా, పాకిస్తాన్ భావనకు చేరువుగా ఉన్న ఉపసమైక్య విధానాన్ని ప్రతిపాదించిన ప్రణాళిక ఏది అన్నాడు. రాజాజీ ప్రణాళిక. రాజాజీ అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి, దాన్ని సిఆర్ఆర్ అంటారు. రాజాజీ ప్రణాళిక, సిమ్లా సమావేశం. ఓకే, 1945 సిమ్లా సమావేశం, మంత్రిత్రయ రాయబారం, ఆగస్టు ప్రతిపాదన అన్నాడు. అంటే ఇక చూడండి, ఇందులో ప్రధానమైనది ఏంటంటే మంత్రిత్రయ రాయబారం. 1946 సంవత్సరంలో భారతదేశానికి ఏవి అలెగ్జాండర్, ఓకే, ఏవి అలెగ్జాండర్ అనే వ్యక్తి వచ్చాడు. ఆయనతో పాటు పెటిక్ లారెన్స్ అనే వ్యక్తి వచ్చాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే వ్యక్తి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చిన దాన్ని మంత్రిత్రయ రాయబారం అనే పేరుతో పిలుస్తారు. దీన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారు. వీళ్ళు వచ్చి భారతదేశానికి ఇక ప్రత్యేక పాకిస్తాన్ ఖచ్చితంగా జరిగి తీరాలని చెప్పి చూడండి, పాకిస్తాన్ అనే భావనకు చేరువుగా ఉన్న ఉపసమైక్య విధానాన్ని అమలు చేసింది మంత్రిత్రయ రాయబారం అంటారు. వీళ్ళ వల్లనే ప్రత్యేక పాకిస్తాన్ అనే డిమాండ్ ఇక వాళ్ళ కోరిక నెరవేరింది. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగినాయి. రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాంగం రాయటం మొదలుపెట్టారు.